ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, ప్రత్యేకించి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తూ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతును నిరుత్సాహానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 100 రోజులు గడవక ముందే 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్గొనడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా ధాన్యాన్ని అమ్మకండి, దాచిపెట్టుకోండి, 500 బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం. అదే మాదిరిగా రుణమాఫీ ఎవరికైతే జరిగిందో వెంటనే 2 లక్షల రుణం తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడే తొలి సంతకం రుణమాఫీ పైన చేస్తానని చెప్పడం జరిగింది. పెన్షన్ల విషయంలో కూడా 2000 ఇప్పుడు తీసుకుంటే 2000 అవుతాయి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ వస్తుందని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి నోటికొచ్చినటువంటి అసాధ్యమైనటువంటి హామీలను ఇచ్చి ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ప్రధానంగా రైతులనే కక్షగట్టినట్టుగా వాతావరణం నెలకొని ఉంది రాష్ట్రంలో. ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు రైతాంగానికి. ఇప్పటి వరకు రైతు బంధు విషయంలో క్లారిటీ లేదు. ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మనము ఈ మధ్యనే తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలను ప్రెస్లో చూస్తూ ఉన్నాం. ఇంకా క్లారిటీ రాలేదు, అసెంబ్లీలో చర్చిస్తామని. రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అన్ని చర్చించే మేనిఫెస్టో విడుదల చేసి ఉంటుంది, అది ప్రజలకు చెప్పిన మాట. కానీ ఈరోజు మళ్ళీ కొత్తగా చర్చిస్తామని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో సరి అయిన పద్ధతి కాదు, విధానం కాదు. బోనస్ విషయంలో కానీ, పంట నష్టపోయినటువంటి రైతాంగానికి 25,000 నష్టపరిహారం చెల్లించేటువంటి విషయంలో కానీ, లేదు రైతు భరోసా అని ఏదైతే అసాధ్యమైనటువంటి భరోసాలు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకే బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మధ్యకాలంలో రైతుల పొలాల దగ్గరికి వెళ్ళి పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు, రైతులను అభిమానించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పిలుపునివ్వడం జరిగింది. నిరసన కార్యక్రమాలను, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి లిమిట్ దాటకుండా, ఎక్కడ కోడ్ వయోలేషన్ జరగకుండా వినతి పత్రాన్ని కలెక్టర్కి ఇచ్చి మన అభిమతాన్ని తెలియజేయమని చెప్పినటువంటి కారణంగా నేడు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మా పార్టీ శ్రేణులు రైతులతో పాటు కలిసి వచ్చి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారైతే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది. కానీ నాకైతే అనుమానం ఉంది, ఈ ప్రభుత్వం కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలి, ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి వాళ్ళను ఎట్లా పార్టీలోకి లాగాలి, మొత్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఎట్లా నిర్వీర్యం చేయాలనే దానిపైన దృష్టి కేంద్రీకరించింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకునేటువంటి విషయంలో ఏ రోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు, భవిష్యత్తులో కూడా పట్టించుకుంటారనే నమ్మకం లేదు. అయినప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత రైతుల పక్షాన గొంతు వినిపిస్తూ ఉంటాం, ఉద్యమాలను ఉధృతం చేస్తాం. రాబోయే రోజుల్లో రైతులకు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలను కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి హామీ 500 ధాన్యానికి క్వింటాల్కి 500 ఎక్స్ట్రాగా ఇస్తామని చెప్పినటువంటి హామీని మీరు నెరవేర్చండి. అదే మాదిరిగా రైతు భరోసాను ఇవ్వండి. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. 100 రోజులు గడిచిపోయింది. కేవలం దయచేసి పంట నష్టం 25,000 కూడా ఎకరాకు చెల్లించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా పార్టీని పటిష్టపరచుకోవడం, ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా ముందుకు పోవడం అనేది ప్రజాస్వామ్యానికి
ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు అని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ ప్రభుత్వం మొత్తానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి నోటికి వచ్చినట్టు ఎవరి ఇష్టానుసారంగా వారు మాట్లాడడం మానేసి సమిష్టి నిర్ణయాలను ప్రకటించండి, అమలు చేయండి తప్ప తప్పించుకునే ధోరణి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అది మీకే చేటు అని సందర్భంగా నేను తెలియజేస్తాను.